వావ్, ఇంత పెద్ద బోటా! తప్పకుండా నేను ఆ రైడ్కి వెళ్ళాలి. వెళ్దాం. అది చూడండి, ఒక హోటల్ ఉంది, నాకు చాలా ఆకలిస్తుంది. ఇదిగో మీ ఆర్డర్. థ్యాంక్ యూ. హనీ ఎందుకలా చేస్తున్నావు? ఎందుకంటే మేడం చెప్పారు టైంకి భోజనం చేయాలని, అందుకనే వాల్ క్లాక్ కింద పెట్టుకొని భోజనం తింటున్నాను. సరే సరే హనీ, తినిన తర్వాత టూత్ పిక్ కు బారుగా క్లాక్ లోని ముళ్ళు తీసి గుచ్చుకోకు. ఆహా, ఎందుకు అందరు ఇలా చేస్తున్నారు? బాయ్ బాయ్. ఆహా, ఆ బేర్ ఎంత అందంగా ఉందో కదా, నాకది కావాలి. ఇందులో ఏముంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వేం చేస్తున్నావు నీకే తెలుస్తుందా? ఇదిగోండి మీ పిల్లాడు. బుజ్జి తల్లి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సారీ. హనీ, నేను దీని గురించి చెప్పలేదు, ఆ షాప్ లో ఉన్న టెడీ బేర్ గురించి చెప్తున్నాను. ఎలాగైనా సరే దాన్ని మనం గెలుచుకొని తీరాలి. ఓకే. ఆ బొమ్మ పగిలిపోయింది. ఒకటిగా ఉంది, ఇప్పుడు రెండైపోయింది. హా, మీరు ఫన్ అనే పేర్లు బాగానే ఫన్ చేస్తున్నారు, కానీ నాకు కావాల్సిన టెడీ బేర్ ని మీరు పాడు చేశారు. నేను ఇంటికి వెళ్తున్నాను, బాయ్. చూసావా, అసలు ఈ బొమ్మ చూడడానికి ఒరిజినల్ లాగే ఉంది. ఏంట్రా చేస్తున్నావు? ఇదేదో బెటర్ గా అనిపిస్తోంది. రండి అందరం లోపలికి వెళ్దాం. పేరేంటి? తను పొప్పటియా దేవి, తను బన్నీబాయి, తను జోర్దార్ రాణి, ఇంకా నా పేరు ప్రిన్సెస్ జెన్నిఫర్. నా పేరు దేవి రాణి, ఇక తన పేరేమో జెనిఫర్. ఎనీ డౌట్స్? సరే, మీరు లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ. త్వరగా రండి మనం. హాయ్ లేడీస్ అండ్ జెంటిల్ లేడీస్, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేయబోయేది పిగ్గీ బ్యాంక్. ఈ రోజు కాంపిటీషన్ ఏంటంటే ఈ తాడుని చేత్తో తీసుకొని ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళేది ఈ కాంపిటీషన్. అదే స్కిప్పింగ్ రేస్. అర్థమైందా? 3, 2, 1 గో. నేను గెలిచాను, నేను గెలిచాను. ఏ గాడిదా, కొంచెం కళ్ళు తెరిచి చూడు, నువ్వు స్టార్టింగ్ పాయింట్ లోనే ఉన్నావు. సారీ, కానీ నువ్వు నన్ను రారా పోరా అనకు, రావే పోవి అనేవు, సరేనా? కంగారింగ్, నీ లిప్స్టిక్ పాడైపోతుంది. ఫస్ట్ రౌండ్ విజేత జెనిఫర్ టీ. ఎతికి తీసుకొని మొహానికి పూసుకోవాలి, ప్రపంచం అంతా ఆశ్చర్యపోవాలి. అదే నెక్స్ట్ రాబోయే మేకప్ కాంపిటీషన్. ఎవరైతే తన పార్ట్నర్ కి బాగా మేకప్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విజేత. 2, 1 గో. వావ్,
ఎంత బాగా మేకప్ వేస్తోంది. నేను అమ్మాయినే కాపీ కొడతానులే. ముందు లిప్స్టిక్. ఇప్పుడు పౌడర్. సరేలే, నన్నే కాపీ కొడుతున్నావా? ఇప్పుడు చూడు. సారీ. నాకే పోటీకొస్తావా? పూర్తిగా నా మొహాన్ని పాడు చేసావు కదా. నేనేం చేస్తానో చూడు. ఏయ్! నన్నే కుడతావా? తీసుకో తీసుకో తీసుకో. నా సంగతి ఏంటో నీకు తెలీదు. నేనేంటో చూపిస్తాను. ఈ రౌండ్ లో చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటున్నాను. ఇందులో ఈ నలుగురు ఓడిపోయారు. లాపుడియే గెలిచింది. ఈ పాప నిజంగా చాలా బాగుంది కదా. నాకు చిన్న పాపలంటే చాలా ఇష్టం. అల్లల్లల్లల్లల్ల. సూపర్. పిల్లలకి టాయ్స్ ఇవ్వాలి, కానీ ఆ టాయ్స్ ఎక్కడ దొరుకుతాయి? తూచి తిరిగి నేను ఒప్పుకోను. ఇది పనిచేస్తోంది. అరే పిల్లోడు ఏమైపోయాడు? అది కట్టుబడుతున్నాడు చూడండి, పట్టుకోండి. దగ్గరికి వచ్చేసి బేబీ. అరే చూసారా, పిల్లాడు భలే నవ్వుతున్నాడు. అరే రే, ఆ పాప వెళ్ళిపోతున్నాడు. త్వరగా పద, పట్టుకుందాం. I am fine. నీకేమైంది? I am fine. ఆగాగు, నేను వాడితో మాట్లాడతాను. కావాలని నువ్వే ఎందుకు కింద పడిపోతున్నావు హనీ? నేను ఒక బుక్ లో చదివాను, మన దారిలో ఆటంకులు రాకపోతే మనం విజయాన్ని సాధించినప్పుడు అనుభవించలేమని. నువ్వెందుకు నన్ను కొట్టావు? ఆ బుక్ ని ఎండలో నేను చదివాను. జీవితం చాలా చిన్నది. మనసుకి ఏది తోస్తే అది వెంటనే చేసేయాలి. ఏ ఇద్దరు కాసేపు ఊరుకోండి. ఇదే బుక్ లో రాశారు. దీన్ని నేను మాట్లాడుతున్నాను. సరే, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? అదిగో వాళ్ళు అక్కడే ఉన్నారు. పదండి, పట్టుకోండి. ఎలుక మెల్లమెల్లగా చాలా పెద్దదవుతోంది. అది మాత్రం కాకుండా ఇది ఈ సీన్ లో అసలు ఏం చెప్పాలనుకుంటోంది? రేయ్ గాడిద, అవి ఎలుకలు కావు, దున్నపోతులు. అవి చాలా కోపంగా వస్తున్నాయి. అవి వచ్చి మనల్ని గుద్దేలోపు ఇక్కడి నుంచి పారిపోవాలి. ఓయ్ అందరూ పాడుకోండి. ఏమైంది? ఇన్ని దున్నపోతులు నా వెనకాలే వస్తున్నాయి. అరే, నేనెందుకు ఇలా పరిగెత్తుతున్నాను? నేను ఎగరగలను కదా. ఎనీ డౌట్స్? అమ్మయ్య, బతికిపోయాను. పదండి, ఆ రాయికి వెనకాల మనం దాక్కుందాం. ఇలా చూడండి, ఇలా జరగడం వల్ల వాటి తప్పు ఏం లేదు. అది ఏమిటంటే మీరందరూ డక్స్ ఫ్రెండ్స్ అని అనుకుని ఉంటుంటారు. అంటే
అంటే చిలక ఇక్కడ అతి పెద్ద గజ దొంగలు ఉన్నారు. ఇక్కడ ఉన్న గడ్డి పరకల్ని పీకి విదేశానికి అమ్మేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు గజ దొంగలు. అంటే వాళ్ళందరూ ఘోరమైన దొంగలు. ఇక్కడికి మేమందరం ప్రకృతి గురించి చదువుకునే వచ్చాం. ఎనీ డౌట్స్? ఓ ఓ ప్రకృతి అంటే ఎన్విరాన్మెంట్, అర్థమైందా? ఓయ్ నాకెంతో సంతోషంగా ఉంది. ఈ అడవిలో గడ్డిని వదలలేదు కదా. వదలలేదు బాస్, అస్సలు వదలలేదు. ఎక్కడెక్కడ ఉన్న వాటిని అన్నిటినీ దొంగిలించేశాం. ఇక్కడ ఎంత వెతికినా తినడానికి ఏమీ ఉండదు. హై ఫై. డకెంబో చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ ట్రక్కుని తీసుకురా. హై డకెంబో ఖుషి అయిపోయాడు. డకెంబో ఫ్రెష్ అయిపోయాడు. చూసారంటే ఈ డక్కు చాలా పెద్ద దొంగ, మోసగాడు. చాలిక ఆపు, అర్థమైంది. అంటే దుర్మార్గుడు అయిపోయాడా? నువ్వు ఒకదానికి 4 చెప్తున్నావే. అంతేకాదు ఇక్కడ ఉన్న జంతువులు పాపం వేరే మార్గం లేక ఏవేవో తింటున్నాయి. కొన్ని పాపం పిజ్జాలో గట్టి అని రాసి అవి తింటున్నాయి. అమ్మయ్యా మనకు దొరికింది. మరి కొందరు వెన్న నెయ్యి తిని వాళ్ళని వాళ్ళే ఓదార్చుకుంటున్నారు. ఈ మధ్య నువ్వు పాలు చాలా తక్కువగా ఇస్తున్నావు. నువ్వు గడ్డి వేయకపోతే మరి నా పాలు అలాగే ఉంటాయి. నువ్వు గడ్డి గడ్డి లేకుండా అనిమల్స్ లేవు. అందుకే నా ఆకలి తీర్చుకోవడానికి గడ్డిని తింటున్నాను. వీళ్ళందరికీ మనం తప్పకుండా సహాయం చేసి తీరాలి. ఏమంటారు? అవును పాపం, వేరే దారి కూడా లేదు. ఓ మీరు అలా చెప్పకూడదు. నేను నీతోనే ఉన్నాను జోర్దార్. మనం గడ్డి కారణంగా మిత్రులమయ్యాము. గడ్డి అని మాత్రం చెప్పకండి. సరే ఓకే, నేను అలసిపోయాను. ఒక గ్రాసు నీళ్ళివ్వు. ఆపవయ్యా, నేను హర్ట్ అవుతున్నాను. త్వరగా ఇవ్వవయ్యా, నా గ్రాసు గొంతు ఎండిపోతోంది. అని చాలా ఎక్కువ చేస్తున్నావు. ఐ గడ్డి మొలుస్తుంది, గడ్డి మొలబోతోంది. అరే అద్భుతం. అంతలోపు ఎక్కడికి మాయమైంది? మమ్మల్ని వెంబడిస్తారా? త్వరగా పరిగెత్తండి, వాళ్ళు తప్పించుకోకూడదు. రండి. ఆగండి. పాపవాడు ఎలా చెప్తాడు? ముందు వాడి నోట్లో ఉన్న క్లిప్ని బయటికి తీ. బక్ బక్ బక్. ఇది నా నోరు. మమ్మల్ని మాత్రం మీరు ఏదైనా చేస్తే తర్వాత మా యజమాని మిమ్మల్ని చంపేస్తాడు. ఒక చెప్తాను, ఒక చెప్పేస్తాను. నా వెనకాల రండి క్విక్లీ. గడ్డి అటాక్. అదిగో అక్కడుంది మెయిన్ స్విచ్. నేను వెళ్ళి దాన్ని ఇప్పుడే ఆఫ్ చేస్తాను. అరే రే, ఏమైంది? మిషన్ ఎలా ఆఫ్ అయిందబ్బా? డకెంబో సంతోషంగా ఉన్నాడు. ఓ సడన్ గా ఏమిటి చీకటి? పట్టుకోటి వీణ్ణి. వెంటనే పట్టుకోండి. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఇదిగో ఇదే, ఇది కూడా.
డక్కి టికి డక్కి టికి క్వాక్. ఆ, నీ పంటిలో పాలక్ పన్నీర్ ఉంది. పోయిందా లేదు, ఇలా రా. ఏంటి బ్లాక్ బెల్ట్ అయితే ఏముంది ఒకే ఒక దెబ్బతో ఇలా కుప్ప కూలిపోయావే దక్కటికి. ఆ? గోల్పై గోలు. పారిపోయిన దొంగని పట్టుకున్నాడు. జోర్దార్ ఈ రోజు ఆదరగొట్టాడు. వేసుకో. కన్నా సార్, మీరు కూడా టెన్నిస్ ఆడడానికి వస్తారా? పిల్లలు, రాత్రి అయితే ఉంటుంది దోమల ఇబ్బంది. మీరు ఆడేది ఫుట్బాల్, టెన్నిస్ కాదు. మేము ఫుట్బాల్ ఆడుతున్నామని మాకు బాగా తెలుసు, కానీ టెన్నిస్ అని చెప్తేనే మీరు వస్తారని నాకు తెలుసు కదా, అందుకే అలా చెప్పాను. చూడండి, నేను కళ్ళు మూసుకుని ఎలా గోల్ కొడతానని. గోల్! గోల్! అయ్యయ్యో అంకుల్! అమ్మో! అన్నా సార్, నాయకుడు నిలబడ్డప్పుడు పైజామా ఊడిపోయింది. ఎవరైనా సాయం చేయండి, మా మామ పడిపోయాడు. రండి రండి లోపలికి రండి. ఫుట్బాల్ ఆడాను కదా, అందుకే నాకు చాలా బాగా ఆకలిగా ఉంది. నేను మీకు ఈ కొత్త పండుని ఇవ్వబోతున్నాను. దీన్ని మీరు తింటే 24 గంటలకు అసలు ఆకలేయదు. ఆపిల్ అయితే నేను దీన్ని తింటాను. ఇక ఆకలైనా కానీ పాపటప్పుడు ఆపిల్ తినడు. అంకుల్, ఆపిల్ తో పాటు మీరు గొడుగును కూడా ఇవ్వాల్సిందే. సరే పట్టుకో, ఇది నేను కొత్తగా కనిపెట్టిన గొడుగు. ఒక నిమిషం. లేదు, ఇందులో కూడా ఏదైనా ఉంటుంది, అందుకే నాకు వద్దు. వచ్చాయి. నీకేం కాలేదు కదా జోర్దార్? నాకు ఎటువంటి ఇబ్బంది లేదు హనీ. నేను స్టార్ అని నాకు తెలుసు, కానీ ఎందుకని నన్ను చూసి ఇలా కాపీ కొడుతున్నావు? అరే, ఈ జోర్దార్కి ఏమైంది? ఆ మాత్రని కనిపెట్టింది నేనే. దాన్ని గనక తింటే నువ్వు కూడా వాడిలాగా అయిపోతావు. రామకోట్లోని చిన్నోడు నన్ను ఇడ్లీ చేశాడు. మా అవయ్య మాత్రం నన్ను కన్నాగా మార్చింది. నన్ను ఆడమని చెప్తే దాంతో పాడుతాను కూడా. గాగ్లింగ్ చేస్తే నయమైపోతాను. అర్థమైందా? ఓయ్ గురు, మంకీ, నేను చేస్తాను చూడు, నా ఇష్టం వచ్చినట్టు. నాలాగెవరూ నటించలేరు. ఎవరైనా నన్ను కాపాడండి. ఇంతకే నువ్వెవరు? నేను కూడా దొంగనే. దొంగ గురించి దొంగకి తెలీదా ఏంటి? అవును, నీ మొహం ఎందుకని అలా ఉంది? నేను జర్మన్ షెపర్డ్ కాబట్టి అలాగే ఉంటాను. మరైతే నువ్వు నీ జర్మనీకే వెళ్ళిపోవచ్చుగా, ఇక్కడ ఎందుకు ఉన్నావు? సైకిల్ ని ఆపు, త్వరగా ఆపు. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? అది జరగని పని. వీణ్ణి వదలకూడదు. ఈ దొంగని తీసుకువెళ్ళి లోపల వెయ్యండి. నీకు జోక్ ఉందా? నన్ను పరిగెత్తించి 2 కిలోలు తగ్గేటట్టు చేసావు. రా పోలీస్ స్టేషన్ కి. మోసం చేశారు. ఎవరికి తెలుసు ఈ డాగి పోలీస్ అని? నేను ఒప్పుకోను. లోపలికి వెళ్దాం రా. మావయ్యని నన్ను నయం చేసే మందుని
నిన్న ఆదివారం, ఈ రోజు సోమవారం, రేపు మంగళవారం. ఇది అడవి కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా రండి, ఎంత ధైర్యం ఉంటే నా ఏరియాకే వస్తాను. కాపాడండి. అయ్యయ్యో కాపాడనే. అవును, నేనెందుకు పారిపోవాలి? నేను చీతాని కదా. రైనో సింగ్ స్థలానికి మీరెందుకు వెళ్తున్నారు? అయ్యయ్యో, అతని దగ్గర వెళ్ళి నా గురించి చెప్పకండి. అతను చాలా ప్రమాదకరమైన మనిషి. అరే, ఇక్కడ రైనో రంకా సింగ్ ఎవరు? తనని చూసి చిరుత కూడా భయపడుతోంది. ఇది రైనో సింగ్ జాగా. మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే అయిపోతారు. 2 రోజులు లేచి నిలబడలేరు. సార్, నేను హనీ, తను బనీ, తను పోపట్, తను జోర్దార్. క్లాస్ హనీ, క్లాస్ పోపట్, క్లాస్ 14. అదర్ స్మార్ట్ ఫోన్ కన్నా ఎక్కువ ఫీచర్స్ తన దగ్గర ఉన్నాయి. లోటస్ దొరికితే చాలు. లోటస్ ను ఎవరు తీసుకోలేరు. అసలు ఎవరికి ఇవ్వను. ఈ స్థలం నా అదుపులో ఉంది. ఎవరు ముట్టుకోలేరు. మీకు అసలు ఏమీ దొరకదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సార్ ప్లీజ్ ఒకే ఒక లోటస్ ఇవ్వండి సార్, ప్లీజ్. కార్ని ఆపడానికి పిస్టాల్ కావాలని లేదు. అలాగే మనం వీని కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. రండి. ఏయ్, చాలా ఇంకా కావాలా? ఇప్పుడు నీ సంగతి చెప్తాను. అన్నీ కొడతావట్రా? మిఠాయి కొట్లో నుంచి జామున్ తీసిస్తాను. ఇంకా ఏం చూస్తున్నావు? వెన్ని కొరికేసే అని. ఓహో, నన్ను కాదు, అదిగో వాణ్ణి కొరకమన్నాను.